ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000564666. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ 3 స్టార్టింగ్ పాయింట్లో అయితే ఉన్నాము. దీని స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి చిన్నౌటపల్లి దగ్గర అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా పినమోనేని సిద్ధార్థ హాస్పిటల్ దగ్గర అయితే ఉంటుంది. ఆ హాస్పిటల్ అదే అనమాట. ఈ స్టార్టింగ్ పాయింట్లో డైరెక్ట్గా హైవేకి కనెక్టివిటీ ఇవ్వడం కోసం ఇక్కడ కనెక్టివిటీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చాలామంది ఈ సంక్రాంతికి ఏంటంటే హైదరాబాద్ నుండి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి అటువైపు ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు మనం విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ 4 ఎంతవరకు కంప్లీట్ అయింది, ఎక్కడెక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయో చూపించాము. అలాగే చాలామంది ఏంటంటే ఈ సంక్రాంతికి విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ 3 వైపు ట్రావెల్ చేయొచ్చా లేదా, ఇటు నుండి విశాఖపట్నం, రాజమండ్రి వైపు డైవర్షన్ తీసుకుని వెళ్ళొచ్చా లేదా అని చెప్పైతే అడుగుతున్నారు. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ చాలా వరకు దాదాపు కంప్లీట్ అయిపోయింది. మొత్తం ప్యాకేజ్ 3 30 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. కానీ అక్కడక్కడ కొన్ని పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. నేను ఈ వీడియోలో ఏంటంటే గొల్లపూడి దగ్గర నుండి ఈ చిన్నౌటపల్లి వరకు ఎక్కడెక్కడ డైవర్షన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఎవరైనా ఈ సంక్రాంతికి విశాఖపట్నం, ఇంకా ఏలూరు, రాజమండ్రి వెళ్ళే వాళ్ళు ఉంటే దయచేసి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి ఏంటంటే ఈ బైపాస్ వైపు ట్రావెల్ చేయొచ్చా లేదా అనేది అర్థమవుతుంది. ఈ వీడియో దయచేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడే అనమాట విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ 3 ఎండ్ అవుతుంది. నేను ఈ వీడియో ఎండింగ్ పాయింట్ నుండి స్టార్టింగ్ పాయింట్ వరకు ప్రెజెంట్ ఎక్కడెక్కడ డైవర్షన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పనులు పెండింగ్లో ఉన్నాయి మీకు డీటెయిల్గా చూపిస్తాను. అలాగే ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు ఏంటంటే అమరావతి, గుంటూరు వైపు అయితే వెళ్ళొచ్చు. ప్యాకేజ్ 4లో ప్రెజెంట్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ వరకు కంప్లీట్ అయిపోయింది. అమరావతి సైడ్ ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వలేదు. ఇదొక జంక్షను. అంటే నేషనల్ హైవే 65, నేషనల్ హైవే 16 ఈ 2 కలిసే జంక్షన్ అనమాట. ఇది గొల్లపూడి దగ్గర ఉంటుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు గొల్లపూడి, లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే ఇబ్రాహీంపట్నం అవన్నీ ఉంటాయి. నేను ఈ వీడియో ఇక్కడ నుండి షూట్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలామంది హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళు విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ వైపు అయితే ఎక్కువ వెళ్తూ ఉంటారు. అందుకని నేను ఈ ప్యాకేజ్ 3 మొత్తం మీకు 30 కిలోమీటర్స్ ఎక్కడెక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అలాగే ఈ హైవే పూర్తి స్థాయిలో ఓపెన్‌లో ఉందా లేదా మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, ప్రెజెంట్ ట్రాఫిక్ 2 వైపులా అయితే వదిలేశారు. ఈ 2 వైపులా వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి. ఈ ప్యాకేజ్ 3 మొత్తం ఏంటంటే మెగా ఇంజినీరింగ్ కంపెనీ వాళ్ళైతే కంప్లీట్ చేశారు. ఇప్పటి వరకు 95% వరకు కంప్లీట్ అయింది. ఇక్కడ ఒక రైల్వే క్రాసింగ్ ఉంది. ఇక్కడ రైల్వే క్రాసింగ్ చోట ఆర్ఓబి అయితే నిర్మించారు. ఇక్కడ మొత్తం కింద చూడండి, మొత్తం 4 ట్రాకులు ఉన్నాయి. ఈ ప్యాకేజ్ 3లో ఏంటంటే కొన్ని మేజర్ బ్రిడ్జ్‌లు, కొన్ని మైనర్ బ్రిడ్జ్‌లు, అలాగే కొన్ని వెహికల్ అండర్ పాస్‌లు అయన్నీ నిర్మించారు. కొన్ని ఇంకా బాక్స్ కల్వర్టులు గానీ, ఇంకా పైప్ కల్వర్టులు అయి కూడా కంప్లీట్ చేశారు. ఇక్కడ ఒక చోట ఏంటంటే వర్క్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. అందుకని రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్లు యూజ్ చేసుకొని డైవర్షన్ తీసుకొని మళ్ళీ హైవే ఎక్కేయొచ్చు. అలాగే ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు జక్కంపూడి విలేజ్ వైపు వెళ్ళొచ్చు. రైట్ సైడ్ వైపు వైఎస్ఆర్ కాలనీ బ్యాక్ సైడ్ వైపు అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి మీరు చూడండి ఎన్ని పవర్ లైన్స్ ఉన్నాయో. నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ, గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. అలాగే గతంలో ఈ ప్రాంతం వైపు పెండింగ్ వర్క్స్ ఉండేవి. ఈ పవర్ లైన్స్‌కి సంబంధించిన ఇష్యూ సాల్వ్ అవడంతో ప్రెజెంట్ ఒక వెహికల్ అండర్ పాస్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ డైవర్షన్ దాటిన తర్వాత ఇక్కడ ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే నిర్మించారు. అలాగే ఇక్కడ ఒక డైవర్షన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు అంబాపురం, రైట్ సైడ్ వైపు విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్ వైపు అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ వర్క్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. ఇక్కడ ఒక వెహికల్ అండర్ పాస్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ చేయాల్సింది. 2 సర్వీస్ రోడ్లు అయితే కంప్లీట్ అయినాయి. సర్వీస్ రోడ్లు యూజ్ చేసుకొని మళ్ళీ హైవే ఎక్కేయొచ్చు ఇక్కడ. ఇక్కడ నుండి పవర్ లైన్స్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. లెఫ్ట్ సైడ్ వైపు మీరు చూడండి. ఇటువైపు ఉన్నది మొత్తం అటువైపు షిఫ్ట్ చేస్తారు.
ఈ వెస్ట్ బైపాస్ 30 కిలోమీటర్స్ కంప్లీట్ అవ్వడంతో ఏంటంటే, ఈ విజయవాడ ట్రాఫిక్‌ని స్కిప్ చేసి విశాఖపట్నం గాని, ఇంకా ఏలూరు, రాజమండ్రి వైపు ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే, ఈ హైవే వైపు ట్రాఫిక్ సమస్య అయితే ఉండదు. విజయవాడ సిటీని క్రాస్ అయ్యి ఎళ్ళాలంటే ట్రాఫిక్ ఇష్యూస్ అయితే ఉంటాయి. ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కొని ఒక 1 అవర్, 2 అవర్స్ డిలేగా ఎళ్ళాల్సుండేది. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు పి నయనవరం, అలాగే రైట్ సైడ్ వైపు ఆహ్, పాయకపురం అయితే వస్తుంది. ఇక్కడ ఒక డైవర్షన్ ఉంది. అలాగే ఫ్యూచర్‌లో ఏంటంటే, మనకి ఖమ్మము, దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఆ గ్రీన్‌ఫీల్డ్ హైవే కంప్లీట్ అయితే ఏంటంటే, హైదరాబాద్ నుండి విశాఖపట్నానికి దాదాపు 50-60 కిలోమీటర్లు సేవ్ అవ్వచ్చు. అంటే కిలోమీటర్స్ తగ్గుతుంది. అలాగే ప్రయాణ సమయం కూడా బాగా తగ్గుతుంది. ఆ వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చినియి. దాదాపు 90% వరకు కంప్లీట్ అయిపోయినియి. ఆ హైవే ఓపెన్ చేస్తే ఏంటంటే, డైరెక్ట్‌గా అక్కడి నుండే ఎళ్ళిపోవచ్చు. ఇటువైపు రావాల్సిన పని కూడా ఉండదు. ఇక్కడొక డైవర్షన్ ఉంది. లెఫ్ట్ సైడ్ వైపు పాతపాడు, అలాగే రైట్ సైడ్ వైపు రాజీవ్ నగర్ వైపు ఎళ్ళొచ్చు. ఇటువైపు 2 వైపులా సర్వీస్ రోడ్‌లయితే వేశారు. అలాగే ఇక్కడ ఒక చోట లాస్ట్ టైమ్ మనం వీడియో షూట్ చేసినప్పుడు ఇక్కడ రోడ్స్ వర్క్స్ అయితే పెండింగ్‌లో ఉండేయి. ప్రెజెంట్ ఇష్యూ సాల్వ్ అవ్వడంతో రోడ్ వర్క్స్ ఒక పక్క కంప్లీట్ చేశారు. ఇక్కడ కూడా డైవర్షన్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ వైపు నున్నా వైపు ఎళ్ళొచ్చు. రైట్ సైడ్ వైపు కండ్రిక వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ ఒక చోట వర్క్స్ పెండింగ్‌లో ఉన్నాయి. అయినా సరే లెఫ్ట్ సైడ్ వైపు, రైట్ సైడ్ వైపు సర్వీస్ రోడ్‌లు ఉండడంతో డైవర్షన్ తీసుకొని మళ్ళీ హైవే వైపు వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ సైడ్ వైపు రామచంద్రాపురం, రైట్ సైడ్ వైపు రామవరప్పాడు వైపు వెళ్తే ఎళ్ళొచ్చు డైవర్షన్ తీసుకొని. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుండి ట్రావెల్ చేసేవాళ్ళు కూడా ఏంటంటే, ఈ బైపాస్ యూజ్ చేసుకొని మన విజయవాడ వైపు రావచ్చు. అలాగే అమరావతికెళ్ళాలన్నా ఈ బైపాస్ బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక టోల్ గేట్ ఉంది. ఇది వెదురుపావులూరు టోల్ ప్లాజా అంటారు. ఈ టోల్ గేట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రెజెంట్ హైవే పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ డైవర్షన్ తీసుకొనైతే వెళ్ళిపోతున్నారు. అలాగే ఇటువైపు కూడా ఒక 2 వైపులు సర్వీస్ రోడ్‌లిచ్చారు. ఇక్కడ ఒక డైవర్షన్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు సూరంపల్లి, రైట్ సైడ్ వైపు ముస్తాబాద్ ఎళ్ళొచ్చు. ఈ హైవేలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, చిన్న చిన్న విలేజెస్‌కి కూడా డైవర్షన్ ఇచ్చారు. అంటే సర్వీస్ రోడ్‌లు వేసి, ఈ విలేజెస్‌కి డైవర్షన్ అయితే ఇచ్చారు. అలాగే కొత్తగా పెట్రోల్ బంకులు కూడా ఇక్కడ రెడీ చేసుకున్నారు. రైట్ సైడ్ వైపు హెచ్‌పీ పెట్రోల్ బంకు, అలాగే లెఫ్ట్ సైడ్ వైపు మెగా గ్యాస్‌కి సంబంధించిన పెట్రోల్ బంక్ అయితే ఉంది. అలాగే ఇక్కడ ఒక డైవర్షన్ ఉంది. లెఫ్ట్ సైడ్ వైపు ముదిరాజుపాలెం, రైట్ సైడ్ వైపు కొండపావులూరు అయితే వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ మళ్ళీ ఇంకో డైవర్షన్ లెఫ్ట్ సైడ్ వైపు గోపవరపు గూడెం వెళ్ళొచ్చు. ఇక్కడ 2 వైపులా సర్వీస్ రోడ్‌లు కూడా ఉన్నాయి. ప్రెజెంట్ ఈ హైవే పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వకపోయినా ఏంటంటే, అక్కడక్కడ చిన్న చిన్న డైవర్షన్స్ తీసుకొని, ఈ హైవే వైపు ఈజీగా ట్రావెల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ కూడా రెడీ అయింది. భారత్ పెట్రోల్ బంక్ అది.
అలాగే ఇక్కడ నుండి మీరు చూడండి ఒక చిన్న బ్రిడ్జ్ నిర్మించారు. ఇక్కడ కూడా 2 వైపులా సర్వీస్ రోడ్లు ఇచ్చారు డైవర్షన్ కోసం. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు ఏవేంటంటే బీబీగూడెం ఉంటుంది. ఇంకా రైట్ సైడ్ వైపు వెళ్తే గన్నవరం వైపయితే వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ నుండి సర్వీస్ రోడ్లు యూజ్ చేసుకొని ముందుకైతే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫ్లైఓవర్ ఇన్‌కంప్లీట్‌గా ఉండడంతో ఈ డైవర్షన్ తీసుకొని చినౌటపల్లి వైపయితే ఎళ్ళొచ్చు. ఇక్కడ నుండి ఎయిర్‌పోర్ట్ ఏరియా దగ్గరవ్వడంతో ఏంటంటే డ్రోన్ ఫ్లై చేయడం అయితే కుదరదు. అందుకనే నేను ఈ బీబీగూడెం దగ్గర నుండి చినౌటపల్లి వరకు ప్రెజెంట్ ఎక్కడెక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ డైవర్షన్స్ ఉన్నాయి మీకు గ్రౌండ్ లెవెల్‌లో చూపిస్తాను. ఇక్కడ నుండి అంతా గ్రౌండ్ లెవెల్ ఫుటేజ్ అయితే వస్తుంది. బీబీగూడెం దగ్గర నుండి బాగా ముందుకైతే వచ్చేసాను. ఇక్కడి వరకు ఎటువంటి డైవర్షన్స్ లేవు. అలాగే ఇక్కడ మళ్ళీ ఇంకో చోట డైవర్షన్ ఇచ్చారు. ఇక్కడి నుండి లెఫ్ట్ సైడ్ వైపు చినౌటపల్లి వైపు వెళ్ళొచ్చు. ఇంకా రైట్ సైడ్ వైపు ఏంటంటే ఎయిర్‌పోర్ట్ ఏరియా వైపయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక చోట బ్రిడ్జ్ నిర్మాణ పనులైతే పెండింగ్‌లో ఉన్నాయి. అందుకని ఇక్కడ సర్వీస్ రోడ్లు యూజ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ వైపు చినౌటపల్లి, రైట్ సైడ్ వైపు ఏంటంటే ఎయిర్‌పోర్ట్ ఏరియా వైపయితే వెళ్ళొచ్చు. ఎయిర్‌పోర్ట్ ఏరియా నుండి మనకి గన్నవరం అయన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ పెండింగ్ వర్క్స్ ఉండడంతో ఏంటంటే పైకెళ్ళకుండా బ్యారికేడ్‌లు అయన్నీ అడ్డు పెట్టారు. పైకెళ్ళకుండా నేను సర్వీస్ రోడ్ యూజ్ చేసుకొని అయితే ముందుకెళ్తున్నాను. ఇక్కడ ఒక వెహికల్ అండర్ పాస్ ఉంటుంది. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు చినౌటపల్లి ఎళ్ళొచ్చు. అలాగే రైట్ సైడ్ వైపు ఏంటంటే ఎయిర్‌పోర్ట్ ఏరియా వైపయితే వెళ్ళొచ్చు. ఇక్కడ వెహికల్ అండర్ పాస్ ద్వారా. ఇక్కడ నుండి ఏంటంటే డైరెక్ట్‌గా ఇంకా సర్వీస్ రోడ్ యూజ్ చేసుకొనే మనం హైవే ఎక్కాలి. పైన పవర్ లైన్స్‌కి సంబంధించిన ఇష్యూ కూడా ఉంది. ఇక్కడ కూడా మీరు చూడండి. ఇక్కడ ఒక చోట పవర్ లైన్స్ అయితే ఇంకా ఇన్‌కంప్లీట్‌గా ఉన్నాయి. ఇదే సర్వీస్ రోడ్డు కొంచెం ముందుకు రాంగానే మళ్ళీ ఇంకో వెహికల్ అండర్ పాస్ ఉంది. ఇది హైవేకి డైవర్ట్ చేశారు. అంటే ఇది డైరెక్ట్ హైవేతో కనెక్టివిటీ ఇస్తున్నారు గదా! అందుకోసం హైవే వైపు ఆపేసి ఇటు నుండి డైవర్షన్ ఇచ్చారు. అంటే గన్నవరం నుండి వచ్చే వెహికల్స్ ఈ డైవర్షన్ యూజ్ చేసుకొని మళ్ళీ హైవే ఎక్కాల్సుంటుంది. ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణ పనులైతే పెండింగ్‌లో ఉన్నాయి. ఇక్కడ నుండి చూడండి సర్వీస్ రోడ్ అంతా ఎలా ఉందో. ప్రెజెంట్ హైవేకి డైవర్షన్ ఇవ్వడంతో ఇక్కడ నుండి డైవర్షన్ తీసుకొని సర్వీస్ రోడ్ ద్వారా మళ్ళీ హైవే ఎక్కుతున్నారు. ఇంకా అటువైపు ఏలూరు నుండి వచ్చేవాళ్ళేంటంటే డైరెక్ట్‌గా ఇటువైపు ఎక్కడానికి దీనికి కనెక్టివిటీ ఇస్తున్నారు. ఇక్కడ నుండి డ్రోన్ ద్వారా చూపిస్తే మీకు బాగా అర్థమయ్యేది. ఇక్కడ నో ఫ్లై జోన్ కావడంతో డ్రోన్ ద్వారా కాకుండా నేను గ్రౌండ్ లెవెల్‌లో చూపిస్తున్నాను. ఇక్కడేంటంటే సర్వీస్ రోడ్లు యూజ్ చేసుకొని డైరెక్ట్‌గా హైవే ఎక్కాల్సుంటుంది. ఈ వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ 3లో ఏంటంటే అక్కడక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయేంటంటే రాజమండ్రి నుండి గాని, విశాఖపట్నం నుండి, ఏలూరు నుండి వచ్చేవాళ్ళు డైరెక్ట్‌గా ఈ బైపాస్ ద్వారా హైదరాబాద్ వైపయితే వెళ్ళొచ్చు. అలాగే హైదరాబాద్ నుండి ఇటువైపు రావాల్సినోళ్ళు కూడా ఈ బైపాస్ యూజ్ చేసుకొని ఇటువైపయితే ఎంటర్ అవ్వచ్చు. అక్కడక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయేంటంటే సర్వీస్ రోడ్లు యూజ్ చేసుకొని ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అలాగే ఏంటంటే విజయవాడకి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.